విజయనగరం పార్లమెంటు సిగ్మెంట్ సీటుపై కూటమిలో ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. ఆ సీటు బీజేపీకి దక్కిందని ప్రచారం జరిగింది. కానీ అక్కడి బీజేపీ నేతలు మాత్రం టికెట్ బీజేపీకి వద్దని టీడీపీకే ఇచ్చేయాలని అభిప్రాయపడ్డారు. బీజేపీ పోటీ చేస్తే గెలుపు అసాధ్యమని, టీడీపీ నుంచి అశోక్ గజపతి అయితే గెలుపు ఈజీ అవుతుందని పార్టీ పెద్దలకు వర్తమానాలు పంపారు. సిగ్మెంట్లో కీలకంగా ఉన్న రాజులతో పాటు తూర్పు కాపు సామాజిక వర్గం సహకరించే పరిస్థితి ఉండదని కుండబద్దలు కొట్టారంట. ఆ క్రమంలో బీజేపీ రాజంపేట ఎంపీ సీటు కోసం విజయనగరాన్ని టీడీపీకి వదులుకోవటం ప్రాధాన్యత సంతరించుకుంది. విజయనగరం ఎంపీ సీటుపై మిత్రపక్షాల్లో కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటి వరకు మొత్తం 13 మంది ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అందులో పక్కనే ఉన్న విశాఖ, శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థులను ప్రకటించి విజయనగరం సీటును పెండింగ్లో పెట్టారు. ఈ సీటును టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో భాగంగా బీజేపీకి కేటాయిస్తారనే ప్రచారం జోరుగానే సాగింది. దీంతో బీజేపీ వలస నేతలు ఇక్కడి నుండి పోటీ చేయడానికి ప్రయత్నించారు. విశాఖ ఎంపీ సీటు ఆశించి భంగపడ్డ బీజేపీ మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, ఆ పార్టీ సీనియర్ నాయకులు కాశీ విశ్వనాథరాజు, ఈ ముగ్గురి పేర్లు విజయనగరం ఎంపీ టికెట్ రేసులో ఫోకస్ అయ్యాయి. అయితే ఆ ముగ్గురు నాన్ లోకల్సే. దాంతో లోకల్గా ఉన్న బీజేపీ నాయకులు కూడా కాస్త ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మొదట్లో కొందరు నాయకులు జీవీఎల్కి ఇవ్వాలని బహిరంగంగా మద్దతు తెలిపి మాధవ్, కాశీ విశ్వనాథరాజులకు వద్దని చెప్పకనే చెప్పారు. అదలా ఉంటే బీజేపీకి ఇస్తారన్న ఊహాగానాలు ఊపందుకోవడంతో జిల్లాలో ఉన్న టీడీపీకి చెందిన కాపు సామాజిక వర్గం నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎంపీగా టీడీపీ అభ్యర్థి పోటీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో అత్యధిక జనాభా కాపులే కాబట్టి వారికే టికెట్ కేటాయించాలని కోరుతున్నారు. అంతేకాదు కాపుల్లో ఒక్కరు కూడా సమర్థులు కనిపించలేదా అంటూ బహిరంగంగానే టీడీపీ అధినేత చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. విజయనగరం జిల్లాలో టీడీపీ తూర్పు కాపులకు ప్రాధాన్యత లేకుండా చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెనుక లిస్టులో పెట్టి ఇంకా ప్రకటిస్తారో ప్రకటించారో తెలియదు. మరి 60 నుంచి 70% ఉన్నటువంటి మరి నియోజకవర్గాల్లో తూర్పు కాపులు టికెట్ ఇవ్వకుండా వేరే ఓసీలకు టికెట్లు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. మరి దౌర్భాగ్యం 2014లో 4 బీసీ తూర్పు కాపులుంటే 2019కి ఏమో దాన్ని 3 చేశారు. 2024కి 1 సీటుకి పరిమితం చేశారు. మిగతా ఇస్తారో ఎవరో తెలియదు. మరి అక్కడ బొబ్బుల్లో అవనండి, ఇక్కడ విజయనగరంలో అవనివ్వండి, మొదటి ప్రాధాన్యతలో అటు బొబ్బుల రాజుల గారికి ఇటు విజయనగరం రాజుల వారికి మొదటి ప్రాధాన్యతగా సీట్లు ఇచ్చారు. మరి అదే క్యాడర్లో ఉన్నటువంటి మరి కళా వెంకటరావు గారి ఫ్యామిలీని పక్కన పెట్టారు. వాళ్ళు తూర్పు కాపులు అవడం తప్ప తూర్పు కాపులు సేవ చేయడానికి పనికిరారా? తూర్పు కాపులు మరి అసెంబ్లీలో వాణివేణి వినిపించలేరా? మరి పక్కనే ఉన్నటువంటి శ్రీకాకుళంలో ఎర్రనాయుడు గారి ఫ్యామిలీ కట్టలేదు. ఈ పక్కన ఉన్నటువంటి చింతకల అయ్యన్న పాత్రి గారికి వాళ్ళు కట్టలేదు. విజయనగరం దగ్గరికి వచ్చేసరికి తూర్పు కాపులుగా పుట్టడమే నేరంగా అనిపిస్తుంది. మరి తూర్పు కాపులకి ఎంపీ టికెట్ ఇస్తారేమో అని చెప్పేసి మా సోదరులందరూ కూడా మరి గజపతినగరం అవనివ్వండి, బొబ్బులు అవనివ్వండి, మరి గజపతినగరం అవనివ్వండి, విజయనగరం అవనివ్వండి, చీపురుపల్లి నుంచి ఇచ్చర్లు కూడా ఎంపీ సీట్ అని ఇస్తారేమో అని ఇంతవరకు ఆగడం జరిగింది. మరి నిన్న ఎంపీ సీటు కూడా బీజేపీకి కేటాయించి బీజేపీలో కూడా ఓసీలకు ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతే మేమంతా చేతగానాలవా? మాకు పౌరుషం లేదా? తూర్పు కాపులందరూ మీకు సేవ చేయాలా? మీకు ప్రామాణికాలు అక్కర్లేదు. ఓటు బ్యాంకు లేని బీజేపీకి విజయనగరం ఎంపీ సీటు అవసరమా అంటూ నిట్టూరుస్తున్నారు. బీజేపీకి కేటాయిస్తే ఆ సీటు అప్పనంగా వైసీపీ చేతిలో పెట్టినట్లు అవుతుందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు కాపు సామాజిక వర్గానికి చెందిన కొందరు వైసీపీ నాయకులు కూడా వీరికి సపోర్ట్ చేస్తూ కాపులకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ కూడా కాపులకు ఎంపీ సీటు కేటాయించింది. దాంతో ఎంపీ ఎవరైనా తమ వర్గం వారే ఉండాలన్నది వారి ఆకాంక్ష కావచ్చని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ తతంగమంతా గమనిస్తున్న కొంతమంది స్థానిక బీజేపీ నాయకులు పార్టీ పెద్దలకు తమ వాదన వినిపించడం మొదలుపెట్టారు. ఈ సీటు వద్దు, ఆయనకే ఇచ్చేయండి, ఆయనైతే గెలిచే అవకాశం ఉంది, మన పార్టీ అయితే ఓటమి ఖాయమని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పేరును అధిష్టానానికి సూచించారు.
లోకల్ ఉండే బీజేపీ నాయకులకు అంత ఫేమ్ లేకపోవడం, అలా అని బయట నుండి వచ్చేవాళ్లని ఆదరిస్తారా అన్న సందేహంతో ఎక్కువ మంది స్థానిక కమలం పార్టీ నాయకులు అశోక్ వైపు మొగ్గు చూపించారు. గత ఎన్నికల్లో పరాజయం పాలైన అశోక్ గజపతిపై సానుభూతి ఎక్కువగా ఉందని, ఆయన అయితే గెలుపు నల్లేరు మీద నడికే అన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అశోక్ గజపతిరాజు గత ఎన్నికల్లో తక్కువ ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యారని, ఈసారి అలా జరగదని, 3 పార్టీల ఓట్లు కూడా కలిసి వస్తాయని లెక్కలు కట్టి మరీ వివరించారు. అంతేకాకుండా తూర్పు కాపు కమ్యూనిటీ నుండి వ్యతిరేకత కూడా ఉండదని స్పష్టం చేశారట. అదీకాక అశోక్ గజపతిరాజు గెలిస్తే మరోమారు కేంద్ర మంత్రి ఛాన్సెస్ ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. అశోక్ గజపతిరాజు కూడా బయటకి ఇంట్రెస్ట్ లేదని చెబుతున్నా టికెట్ చివరికి తన వద్దకే వస్తుందన్న ధీమాతో ఉన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదైతేనేం ప్రస్తుతం బీజేపీలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట ఎంపీగా పోటీ చేయడానికి పట్టుపట్టడంతో టీడీపీ బీజేపీలు కుండ మార్పిడి చేసుకున్నాయి. రాజంపేట లోక్సభ స్థానాన్ని తీసుకున్న బీజేపీ విజయనగరాన్ని టీడీపీకి వదిలేసింది. మరిప్పుడు టీడీపీ తూర్పు కాపుల డిమాండ్కు తలొగ్గుతుందో లేకపోతే గజపతిరాజు సెంటిమెంట్కే పెద్దపీట వేస్తుందో చూడాలి.